రైట్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ. రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రసాద్ గారు, కామాక్షి ట్రేడర్స్ ప్రసాద్ గారు. ఇంకొక మొమెంట్ ఇవ్వడానికి సైడ్ అదేవిధంగా సీట్స్ నిర్వాహకులందరూ కూడా కలిసి ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి సోదర సమానులు బొచ్చు వీరాస్వామి గారు, పెద్దలు పూజ్యులు చాలరావు గారు, మిత్రుడు నాయకరాం ప్రసాద్ గారు, అదేవిధంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుకొండ కిషోర్ గారు, రాజ్ కుమార్ చౌదరి గారు, అదేవిధంగా పట్టణేశ్వరం సంస్థలో పనిచేస్తున్న ప్రసాద్ గారు, అదేవిధంగా అగ్రికల్చర్ ఏడి నాగరాజు గారు, ఏవో లలితమ్మ గారు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కావలి పట్టణ ప్రజలు నిరంతరం కూడా శ్రామికులు. కావలి నియోజకవర్గం వ్యవసాయ నియోజకవర్గం. వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు నివసించేటువంటి ప్రాంతంలో అందరూ కూడా కావలి నియోజకవర్గానికి సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మీ అందరి తరఫున అందరికీ కూడా పేరుపడిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి మనిషికి 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి ధనకాంక్ష, 2 కీర్తికాంక్ష. ఎవరు తిన్నా రిలయన్స్ అంబానీ దగ్గర నుంచి మన ఇంట్లో పనిచేసే గుమస్తా వరకు తన శరీర సౌఖ్యానికి తినే తిండి 20,000 నుంచి ₹1,00,000 మాత్రమే. మన నోట్లోకి వెళ్ళే ముద్ద విలువ 20,000 పేదవాడు తింటే, ధనవంతుడు ఇంకొక స్టోఫిస్టికేటెడ్గా తింటే, ఇంకో తింటే బాగా మన శరీర సౌఖ్యానికి ₹1,00,000 ఫుడ్ కానీ తిరగలిగితే చాలా గ్రేట్. తినే వయసు, యుక్త వయసు, తినే వయసులో తినడానికి ఆర్థిక స్తోమతలు అడ్డొస్తాయి. తిందామనుకునే రోజున జబ్బులు అడ్డొస్తాయి. ఈ రోజున మనం తిందాము అన్నీ ఉన్నాయనుకున్న రోజున ట్యాబ్లెట్లు తింటున్నాం. ఇది మన జీవితం. దీనికోసం నిరంతరం కూడా కాలాన్ని వెచ్చించి డబ్బు ఎడల మనం అందరం పరిగెత్తుతున్నాం. ఎందుకో మన సమాజంలో ఎనలేని విలువ డబ్బుకుంది. డబ్బు అవసరం మనిషి జీవితానికి, కానీ అన్ని వేళలు అది కాదు. ఈ రోజున మనం పుట్టే బిడ్డ ప్రయోజకుడుగా పుట్టడు అన్నట్టుగా జీవితాంతం కూడా మన శరీరాన్ని చూసుకోవడంలో, మన శరీర సౌఖ్యాన్ని చూసుకోకుండా మనకు పుట్టిన బిడ్డలు తెలివిగల వాళ్ళు కాదు, రేపు ఆ బిడ్డలకు ఎటువంటి బిడ్డలు పుడతారని తినకుండా దాచిపెట్టి మనం చనిపోతున్నాం తప్ప ఏ ఒక్క రోజు కూడా మన సౌఖ్యాన్ని చూసుకోవడం. ఇది కాదు మన జీవితం. కీర్తి అదే కావాలా మనకి. ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలా. ప్రొఫెషన్ పరంగా, నా వృత్తి పరంగా డబ్బు సంపాదించడానికి నేను చేసినటువంటి వృత్తి, నా ప్రొఫెషన్లో నేను సక్సెస్ అయిన తర్వాత రెండోది ఫ్యామిలీ గోల్ రీచ్ అవ్వాలి, తర్వాత సోషల్ గోల్ చేయాలి, తర్వాత రిలీజియస్ గోల్ చేయాలి. ఇవి 4 కూడా మనిషి తన జీవితంలో పెంపొందించుకోవాల్సిన లక్షణాలు. కాబట్టి ధనం కాంక్ష తీరింది కాబట్టి ఇంక సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని నేను రాజకీయాల్లోకి వచ్చాను తప్ప అందరూ ఆరుబాట్ల మధ్య, పూల పాన్పుల మధ్య, తప్పెట్లు డోళ్ళ మధ్య, పూర్ణ కుంభాల మధ్య ఊరేగించడానికి రాలేదని చెప్పడానికి నేను ప్రతి ఒక్క సందర్భంలో కూడా నా రాజకీయ జీవితంలో దండలు లేదా శాలువాలు అన్నింటినీ కూడా త్యజించడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో ప్రతి ఒక్కరు ఊరేగించాలని, అవుట్లు కాల్పించుకోవాలని ఉంటుందేమో, కానీ నేను వచ్చిన విధానం కావలికి కొంత సేవ చేయాలని ఆలోచనతో వచ్చిన తప్ప వేరే ఉద్దేశంతో ఆలోచన విషయాన్ని
దేవుడు నాకు ఎంతో కొంత శక్తిని ఇచ్చాడు. ఆ దేవుడు ఇచ్చిన శక్తిని సద్వినియోగం చేసుకున్నాం. ఆర్థికంగా ఎనలేని లేకపోయినా నా కుటుంబాన్ని, నా బిడ్డలు నాకంటే తెలివి వాళ్ళు పుట్టారు. కాబట్టి నేను, నా భార్య ఉన్నంతకాలం నాకుండే సంపద చాలు, నా బిడ్డలు సంపాదించుకోవాలన్న నమ్మకం నాకు ఉంది. కాబట్టి నేను వాళ్ళ కోసం కాదు, నా కోసమే జీవించాలనుకున్నటువంటి విధానంలో ఈరోజు నేను కీర్తికి వచ్చాను. ఈ కీర్తి అనేది పూలతో రాదు, తప్పిట్లలో రాదు. నా ఆత్మ సంతృప్తి ఎక్కడైనా 10 మంది జీవితాన్ని మార్చగలిగినా, 10 మంది పేదవాళ్ళకి న్యాయం చేయగలిగినా, ఈ సమాజానికి ఎంతో కొంత న్యాయం చేయగలిగితే నా ఆత్మ సంతృప్తి నాకు తృప్తినిస్తుంది తప్ప అంగు ఆర్పాటాల మధ్య తృప్తిని ఇవ్వదనేటువంటి విషయాన్ని నమ్మిన వ్యక్తిని. కాబట్టి దయించి నేను తిరస్కరించడం జరిగింది. దాన్ని అన్నిదా భావించొద్దని కూడా మీకు ఈ సందర్భంగా ఇది వ్యసనం, ఈ పొగడతలు, ఈ జేజేలు ఒక్కసారి మన శరీరాన్ని అనుకుంటే రేపటి రోజు నుంచి ఎవరు దండం పెట్టలేదా, ఎవరు ఇంకా పొగడలేదని ఈ చెవులు, ముక్కులు, కళ్ళు ఎదురు చూస్తుంటాయి. అవి రాకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా నేల మీద నడవాలి. మనం ఎక్కడ పుట్టామో అక్కడికే పోతాం. పోయే ప్లేస్ నేల. ఆ నేల మీద నడవాలన్నటువంటి నమ్మకం కలిగిన వ్యక్తిని కాబట్టి వీటన్నింటినీ కూడా త్యజించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎంతో మంది కావల పాలకులకు వచ్చారు, కానీ కావలి అభివృద్ధి జరిగింది ఇద్దరు వ్యక్తుల వల్ల. ఒకటి దొడ్ల రామచంద్రారెడ్డి గారు కావలని ఎడ్యుకేషన్ హబ్గా పెట్టి జవహర్ భారతి కాలేజీని స్థాపించి కొన్ని వేల మంది, దాదాపు లక్షల మంది విద్యార్థులకు విద్యా జ్ఞానాన్ని నేర్పిన జవహర్ భారతి కళాశాల వల్ల ఈరోజు కావలి పట్టణం పెరిగింది. 2, కావలిలో వ్యాపారస్తులుగా ఉన్న వ్యాపారస్తులందరూ కూడా ఈ ప్రాంతానికి సరిపోయే వ్యాపారం కంటే కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకు సరిపోయేంత వ్యాపారాన్ని ఇక్కడ పెంపొందించి కొన్ని వందల మందికి జీవనోపాధి ఇచ్చి ఈరోజు కావలి అభివృద్ధి కోల్పడిన వ్యక్తులు కావలి ఒక్కరి సంఘం. దీనికి తోడు మేము కూడా ఈ ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలి. ఆ చేయాలనే తలంపులోనే మన ప్రాంతం వ్యవసాయ ప్రాంతం. ఇప్పటికి కూడా మన కావలి నియోజకవర్గం డెల్టాగా దగదత్తి మండలం, అల్లూరు మండలం మాత్రమే ఈరోజు డెల్టాగా ఉన్నాయి. 2 కార్లు పంటలు పండేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు కూడా కావలి కానీ, రూరల్ మండలం కానీ, లేదంటే బోగోలు మండలం కానీ, లేదంటే అల్లూరు మండలాలు ఇప్పుడు కూడా ఐడి కింద ఉన్నాయి, ఇరిగేషన్ డ్రై కింద ఉన్నాయి. ఎంతటి దురదృష్టం అంటే సోమేశ్వర డ్యామ్ కట్టారు. ఈ డ్యామ్ ద్వారా కావలి నీళ్ళు, కావలి కాలువను ఏర్పాటు చేశారు. పేరుకు కావలి కాలువ, కానీ ఈరోజు కావలికి సఫిషియెంట్గా నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో రైతు ఉన్నాడు. ఇప్పుడు కూడా రైతు ఏ వర్షాల మీదనో లేదంటే ఏ తుఫాను కోసం ఎదురు చూసే పరిస్థితి తప్ప, మన పైన మనకు ఒక డ్యామ్ ఉంది, ఆ డ్యామ్లో నీళ్లు ఉన్నాయి. మనకి ఎట్ట పరిస్థితుల్లో వర్షాలు కురిసినా కురవకపోయినా మనం పంట పండించుకున్నటువంటి ధైర్యం లేనటువంటి దీనస్థితిలో ఈరోజు కావలి రైతులు ఉన్నారు. దీనికి పాలకుల యొక్క నిర్లక్ష్యం, ఈ కావలిని పరిపాలించిన నాయకుల యొక్క స్వార్థం, ఎక్కడ ప్రజలు చైతన్యంగా ఉండకూడదన్న ఆలోచనతో, అనాలోచిత ఆలోచనలతో చేసినటువంటి వైనం వల్ల కావలి ఈరోజు కూడా వెనకబడింది. ఎక్కడ ఉన్నటువంటి కావలి ట్రంక్ నుండి మొదలుకొని ఒక్కసారి ఆలోచించండి. తెట్టు దగ్గర నుంచి ఒంగోలు చేయకపోతే రోడ్డుకి 2 వైపులా ఏదో ఒక చిన్న ఇండస్ట్రీ అన్నా వస్తుంది. లేదంటే సున్నపట్టి దగ్గర నుంచి ఒంగోలు, నెల్లూరు దగ్గర బట్టి ఎన్నో ఇండస్ట్రీస్ కనిపిస్తాయి. కానీ కావలి బోర్డర్లో ఇండస్ట్రీస్ లేవు. ఇండస్ట్రీస్ వ్యవస్థను పెంచాల. ఎందుకంటే పాలకులకి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చైతన్య పరుషులైతే వీళ్ళు చైతన్యం తీసుకొస్తే వీళ్ళ వల్ల మనకు రాజకీయ ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆలోచనతో ఎప్పటి నుంచో జరిగినటువంటి అనాచరిక చర్య వల్లే ఈరోజు కావలి వెనకబడటానికి కారణం. సోమేశ్వర డ్యామ్ 1978లో నామకరణం చేసిన నాడు కావలికి నెల్లూరు జిల్లాలో ఆయకట్టు జరిగింది. అప్పటికి నెల్లూరు, మూలాపేట, మాగుంట లేఅవుట్, హరినాథపురం, బాలాజీ నగర్ ఇట్లా మొత్తం లెక్కేసుకుంటే అన్ని కూడా వ్యవసాయదారు పంట పొలాలు. ఆ రోజు ఏర్పరిచినటువంటి ఆయకట్టు ఇప్పుడు కూడా అదే ఆయకట్టుగా ఉంది. అవన్నీ ఇల్లు అయిపోయినాయి, నగరం అయిపోయింది. ఈరోజు కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది, ఆక్వా రంగం వచ్చింది, చేపల చెరువులు వచ్చినాయి, ఇండస్ట్రీలు వచ్చాయి. అన్ని వచ్చినా ఈరోజు నెల్లూరు జిల్లా పాలకుల యొక్క పెత్తందారి వ్యవస్థలో మన ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ముందు చూపు లేని కారణాల సోమేశ్వర నీళ్లు పేరుతో ఈరోజు కూడా జల దోపిడీ చేస్తున్నారు ఆ పాలకులు.
అంటే వాళ్ళు ఇప్పుడు కూడా సంవత్సరం డ్యాంలో ఉన్న నీళ్లు పంచుకునేటప్పుడు మా ఇప్పుడు కూడా 2,20,000 ఎకరాలు ఆయకట్టు అని చెప్పి 22 TMC తీసుకుపోతున్నారు. వాళ్ళేమో 2 పంటలకు నీళ్లు ఎత్తుకోపోతే సముద్ర పాలు అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి నీళ్లు కావాల్సిన నీళ్ళ కంటే ఎక్కువ నీళ్లు డ్రా అయిపోతుంది. హక్కుదారులైన మనమేమో వాళ్ళు ఇస్తే తప్ప తీసుకోలేని స్థితిలో ఉన్నాం. అందువల్ల ఈరోజు మన ప్రాంతంలో పంటలు పండాలంటే ఈ రైతులు ఫర్టిలైజర్స్ వాళ్ళు కానీ పెస్టిసైడ్ కానీ స్టాకులు పెట్టాలంటే వర్షాలు తుఫాను మీద ఆధారపడితే తప్ప స్టాక్ పెట్టలేనటువంటి స్థితిలో మీరున్నారు. వీటంతటికి కారణం ఒకదానికి ఒకదానికి చైన్ లింక్. అదే ఈ ప్రాంతం 2 ప్రాంతాలుగా 2 పంటల ప్రాంతంగా వర్ధిల్లితే ఇది డెల్టా ప్రాంతంగా ఉంటే ఈ రోజు కావల్లో ఉన్న ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్ వాళ్ళు అదేవిధంగా విత్తనదారులు అందరూ కూడా ఈ రోజు వ్యాపారం సుభిక్షంగా ఉంటుంది. తప్పకుండా నేను రాబోయే 2 సంవత్సరాల్లోనే కావలి నియోజకవర్గంలో అల్లూరు జనరల్ ఎలా డెల్టా ప్రాంతంగా ఉందో తప్పకుండా రూరల్ మండలాన్ని అదేవిధంగా గోగుల మండలాన్ని జనరల్ మండలాన్ని కూడా పోరాడైన ఆయకట్టు కింద మాగాన్ని ఆయకట్టు కింద తెచ్చి ఈ రోజు రుద్రకోట కూడా నీళ్లు రాలేని స్థితిలో ఉన్నటువంటి వాడు తప్పకుండా ఒక రైతు బిడ్డగా సేవ చేయాలని ఒక ఆలోచనతో వచ్చాను కాబట్టి అంత ధైర్యంగా కూడా అంతేకాదు ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేయాలి. చాలా మంది మన ప్రాంతంలో చదువుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు జీవనోపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు అదృష్టం కొద్దీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి 2019 వరకు ఉన్న టైంలోనే ఎయిర్పోర్ట్ వచ్చింది. రామాయపట్నం శంకుస్థాపన చేశాడు. జోగోదన్ హార్బర్కి శంకుస్థాపన చేశాడు. ఈ 3 కానీ పూర్తయి ఈ ప్రాంతం వస్తే ఒక పక్కన రైతులు 2 పంటలు పండిస్తూ రైతులు ఆనందంగా ఉంటారు. రెండో పక్కన ఇండస్ట్రియల్ ప్రగతి జరిగి ఈ ప్రాంతంలో ఉన్న యువకులందరికీ కూడా జీవనోపాధి రాబోతుంది. కావలి కనకపట్టణం కాబోతుంది. కావలిని కరప్షన్ పట్టణంగా చేసిన వైసీపీ ప్రభుత్వానికి ధీటుగా కాదు, ఇది కరప్షన్ పట్టణం కాదు, కావలి కనకపట్టణం అని చెప్పి కృషి చేసేదానికి ఈ రోజు మనం అందరం కూడా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా చెప్తున్నారు ఈ రోజు విత్తన సంస్థలు ఉన్నాయి. ఈ రోజు 1, 2 సంవత్సరాలు గుత్తాధిపత్యంలో ఉన్నాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇలిటరేట్ గా ఉన్నటువంటి రైతు దగ్గర నుంచి లిటరేచర్ ఉన్నటువంటి ఫార్మర్ దగ్గర వరకు కూడా ఈ రోజు కూడా ట్రెడిషన్ గా బొత్స వీరాస్వామి గారు ఈ మందు కొట్టే పరిస్థితి ఉంది. జాలరావు గారు చెబితే ఏ కంపెనీ యూరియా వాడమంటే యూరియా వాడే నమ్మకం ఉంది. అందుకని ఈ రోజు మన ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా ట్రెడిషన్ వృత్తినే ఫాలో అవుతున్నారు. విత్తనాలు కొనాలంటే మన సీడ్స్ సప్లై చేసే వాళ్ళని నమ్ముకుంటున్నారు. దీంట్లో ఇబ్బందులు పాలవుతున్నారు రైతులు. దయించి మనకు కావాలని మనందరం కూడా వ్యాపార పరంగా లాభాలు అనేవి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. నాణ్యమైన విత్తనాన్ని మన ప్రాంత రైతులకి అందించే దాంట్లో అందరూ కూడా సీడ్స్ ఫలానిచ్చే నాకేం సంబంధం లేదు. కానీ ఒక విషయం చెప్తున్నా, విత్తనాలు అనేది ఆరిజిన్. పుట్టుక బాగుంటే పంట బాగొస్తుంది. ఆ పుట్టుకకి నాంది కలిగే విత్తనాల దగ్గర దయించి స్వార్థం లేకుండా నిస్వార్థమైనటువంటి సీడ్ అందించండి. ఎందుకంటే కొన్ని వేల మందికి అన్నం పెట్టి అన్నదాతల కళ్ళ నీళ్లు మన జీవితానికి సోపానం కాదు, మన శాపంగా పరిణమించే పరిస్థితి వస్తుంది. కాబట్టి నాంది పలికే విత్తనంతో మొదలయ్యే వాళ్ళ యొక్క జీవితంలో విత్తనాలు అనేవి వృద్ధి చేసిన విత్తనాలని దయించి అందించండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విత్తన రైతు సప్లైర్స్ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా. మీరు ఇంకొక దగ్గర ఎవరో దగ్గర కొంటున్నారు, కొనే ముందు 1-2 సార్లు పరీక్షించి మంచి విత్తనాలని కొని రైతులకు అందించండి అని చెప్పి కావలి నియోజకవర్గ వ్యాపారస్తులందరినీ కూడా తెలియజేస్తున్నా. రాబోయే కాలంలో ఇది రైతు రాజ్యం. తప్పకుండా ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్ కానీ టయానికి అందించేటువంటి దాంట్లో నిరంతరం కూడా ఒక రైతు బిడ్డగా నేను కూడా బాధ్యత తీసుకుంటాను. ఏ ఒక్కరోజు ఏదైనా ఇబ్బంది అంటూ వస్తే మీ కంపెనీల పరంగా ఏదైనా సమస్యలు నా దృష్టికి తీసుకురండి. అవకాశం ఉన్నంత వరకు నేను కూడా మీతో తోడుగా నడిచి మన కావలి రైతులన్నిటికీ అన్ని విధాలా చేసేదాన్ని చూస్తాం. నీళ్లు ఇవ్వటం అంటూ జరిగితే మీ అందరి జీవితాల్లో ఇప్పుడు ఒక పంటకే మీరు మందు అమ్ముతున్నారు, రేపు 2 పంటలకి మీరు ఇదే షాపులు పరిస్థితి. అందరం కూడా మనకు కావాలని బాగు చేసుకున్నాం అని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ తప్పకుండా కావలి అభివృద్ధిలో మిమ్మల్ని అందరినీ కూడా పాల్పంచుకోమని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ కావలి ఒక ప్రశాంతానికి నిలయం,
కావాలంటే ఒక ప్రశాంతతమైనటువంటి వాతావరణం, అటువంటి వాతావరణం కొంత ఇటీవల కాలంలో కలుషితమైంది. దీని అన్నింటినీ అరికట్టేదంటూ ఒక్కొక్కటి కూడా మేము కూడా చేసుకోబోతున్నాం. ఏదైనా మా సైడ్ కూడా పొరపాటు ఉన్నా ఎప్పుడు ఒక బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. ఏదైనా పొరపాటు చేస్తే డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి చెప్పండి అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, మీరు మేము కలిసి కావాలని అభివృద్ధి చేసుకున్నామని కూడా తెలియజేస్తూ, బొచ్చు వీరాస్వామి గారు సేవ చేసే కార్యక్రమంలో ఒక మాట అన్నాడు, తప్పకుండా రాజకీయ నాయకుడిగా మేము సేవలేకంటూ వస్తే మా జోబీలో ఖాళీ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. మేము చేసే దానం చెప్పుకోము, మీరు చేసే చెప్పుకోవడం జరుగుతుంది. మీకు మాకు తేడా అదే.